ప్రైజ్ ద లార్డ్. బుధవారము మే 1, 2024. ఈ రోజు దేవుని వాక్యము, వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము. అబద్ధమునకు జనకుడు విక్టర్ క్రమంగా అశ్లీల చిత్రాలకు బానిస అయ్యాడు. అతని స్నేహితులు అనేకులు అశ్లీల చిత్రాలను చూసేవారు. కాలక్షేపానికి అతడు ఆరంభించాడు. అయితే ఇప్పుడు అతడు ఎంత పొరపాటు చేశాడో అర్థం చేసుకున్నాడు. అతడు దేవునికి విరోధంగా పాపం చేశాడు. అంత మాత్రమే కాక ఇది అతని భార్యను కూడా ఎంతో కృంగదీసింది. ఇక ఎన్నటికీ తిరిగి చూడనని అతను స్థిర నిశ్చయం తీసుకున్నాడు. అయితే అప్పటికే చాలా ఆలస్యమైంది అన్నది అతని భయం. అతని వివాహ బంధాన్ని కాపాడగలడా? ఇక ఎన్నటికైనా అతడు విడుదల, క్షమాపణ పొందగలడా? మన విరోధమైన సాతాను ఇది పెద్ద విషయం ఏమీ కాదు అన్నట్టుగా మన ముందు శోధనలను ఉంచుతాడు. అందరూ చేస్తున్నారు, ఇది చేయడంలో తప్పేముంది? అయితే ఒకసారి వాడి ఉచ్చులో పడినట్లయితే వెంటనే వాడు ప్లేటు ఫిరాయించి, ఇక ఇంతే, చాలా ఆలస్యమైంది, చాలా లోతులో పడిపోయావు, ఇక నీకు నిరీక్షణ లేదు అంటూ నిరాశపరుస్తాడు. మన విరోధి ఆత్మీయ పోరాటంలో మనలను నాశనం చేయడానికి ఎలాంటి మాటలనైనా చెప్పొచ్చు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాదు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అని యేసు ప్రభువు చెప్పాడు. అపవాది అబద్ధికుడైనట్లయితే మనం వాని మాటలను ఎన్నటికీ వినకూడదు. అతడు మన పాపం పెద్ద విషయమేమీ కాదు అన్నప్పుడు, లేక మనం నిరీక్షణకి ఆస్కారం లేక ఉన్నామని చెప్పినప్పుడు కూడా ప్రభువైన యేసు మనం అపవాది మాటలను త్రోసిపుచ్చి అందుకు బదులు ఆయన మాటలను వినున్నట్లుగా మనకు సహాయం చేయనుగాక. కాబట్టి యేసు ప్రభువుని వాగ్దానమందు మన హృదయాలకు నెమ్మది పొందగలం. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. ఈ రోజు బైబిల్లోని ఏ వాగ్దానాన్ని మీ జీవితంలో కోరుకుంటున్నారు? ప్రార్థన. ప్రభువైన యేసు, ఈ రోజు నేను నీలో జీవించుటకు, సత్యంలో జీవించుటకు మాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.